నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ లో చేరిన ఏపీ కీలక నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గులాబీ బాస్ దేశంలో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్ అవహేళనలు ఎదుర్కొని విజయం సాధిస్తామన్న కేసీఆర్ సర్పంచుల నిధుల సమస్యపై కాంగ్రెస్ పోరు పంచాయతీలను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ బండి 6వ విడత పాదయాత్రకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఈ నెల 18న కొడంగల్ నుంచి ప్రారంభించే అవకాశం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్కు చుక్కెదురు సిట్ రివిజన్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీకి చెందిన పలువురు నేతలు ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ మాజీ ఐఆర్ఎస్ చింత పార్థసారథి సహా పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు వారికి కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు రిటైర్డ్ ఐఏఎస్ అయిన తోట చంద్రశేఖర్ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గుంటూరు లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు 2014లో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు 2019లో జనసేన అభ్యర్థిగా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు మాజీ మంత్రి అయిన రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికల్లో గుంటూరులోని ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు 2019లో జనసేనలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు చింతల పార్థసారథి 2019లో అనకాపల్లి ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు అదే విధంగా ఇప్పుడు డాక్టర్ రావెల కిషోర్ గారికి మాజీ మంత్రివర్యుల గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం అదే విధంగా చింతల పార్థసారథి గారికి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం అదే విధంగా అనంతపురం నుండి విచ్చేసిన టీజే ప్రకాష్ గారు బీఆర్ఎస్ దేశ రాజకీయాలను ఏలాలి అన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం ఆ విధంగానే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నుంచి పెద్ద ఎత్తున కూడా చేరికలు జరిగాయి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ తోట చంద్రశేఖర్ తో పాటుగా రావెల కిషోర్ బాబు దాంతో పాటుగా పార్థసారథి ముగ్గురు కూడా ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి నేతలు వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు మనం చూసుకోవచ్చు తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున పండుగ వాతావరణం కనబడతా ఉంది ఒకసారి మనం చూసుకుంటే తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆటపాట డప్పు సంఖ్యలతోనే పెద్ద ఎత్తున ఆటపాటలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే బీఆర్ఎస్ పార్టీ స్థాపన అనంతరం కూడా అనేక చిక్కులు ఎదుర్కొన్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దేశ రాజకీయాల్లో వేలాలి అన్నటువంటి సీఎం లక్ష్యం కాస్త నెరవేరుతుంది అని చెప్పుకోవాలి ఇప్పటికే ఢిల్లీలో కార్యాలయం బీఆర్ఎస్ కార్యాలయం అనంతరం కూడా ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీలో కూడా కార్యాలయం మొదలు పెట్టబోతున్నారు దాంతో పాటుగా ఏపీలో కూడా ఒక బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ సన్నాహాలు కలిగిస్తున్నారు దాంతో పాటుగా కార్యాలయానికి సంబంధించి దాంతో పాటు బహిరంగ సభ గుంటూరులో గానీ విజయవాడలో గానీ ఒక బహిరంగ సభ నిర్వహించాలంటూ కూడా సీఎం కేసీఆర్ చూస్తున్నారు అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే అధికార పార్టీ జగన్ ఉన్నటువంటి పార్టీ సీఎం జగన్ ఉన్నటువంటి పార్టీకి సంబంధించి అక్కడ కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతున్నాయి ఎటకీలకు సీఎం కేసీఆర్ గతంలో చూస్తున్నటువంటి మాటలు మనం చూసుకోవచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీతో ఈ రోజు ఆంధ్రలో అడుగు పెడుతున్నప్పటికీ ఆంధ్ర ప్రజానికాన్ని మరి ఏ విధంగా మొబైల్ విధంగా ఉంటుంది ఏ విధంగా మొబైల్ చెప్తామని కొంత చర్చనీయాంశంగా అనేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి పార్టీకి సంబంధించినటువంటి బలోపేతాన్ని పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యాచరణలు కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో చర్చించారు సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్ చేరికనంతరం కూడా మరి ఆంధ్ర రాజకీయాల్లో ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఆంధ్ర రాజకీయాలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో ఏపీలో అడుగుపెట్టినటువంటి నేతలకు అక్కడ ఉన్న ప్రజానికం ఎటువంటి సపోర్ట్ ఇవ్వబోతుంది అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి సో మొత్తంగా ఇది తెలంగాణ భవన్ వద్ద ఉన్న పరిస్థితులు వీడియో జర్నలిస్ట్ జయరాజ్తో ప్రణయ్ అమ్మా న్యూస్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఒక 4 విషయాలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను
మహోజ్వలమైన భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ ప్రాంతానికో భాషకో వ్యక్తి కోసమో పరిమితం కాదని ఇది ఒక యజ్ఞంలాగా ప్రజల్లో మార్పును తీసుకొచ్చేందుకు తీసుకెళ్తామని చెప్పారు. దేశంలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరన్నారు. రైతులు ఢిల్లీలో ధర్నాలు చేసి చనిపోయినా ఎవరూ సానుభూతి తెలపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారికి ఆర్థిక సాయం చేసి ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేకపోవడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ ఎజెండాను దేశంలో వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఏపీ నేతలు తమ పార్టీలో జాయిన్ అయ్యారని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్రానికి పూర్వం రాజకీయాలంటే త్యాగమని, దేశం కోసం ఆస్తులు ప్రాణాలు అర్పించేవారని గుర్తు చేశారు. 4 విషయాలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను. మీకందరికీ స్వాగతం చెప్పడంతో పాటు మీ అందరి మీద, విశేషించి చంద్రశేఖర్ గారి మీద, ఇతర మిత్రుల మీద, కిషోర్ గారి మీద చాలా పెద్ద బాధ్యత కూడా నేను పెట్టబోతూ ఉన్నాను. ఒకప్పుడు స్వాతంత్రానికి పూర్వం రాజకీయాలంటే త్యాగం, రాజకీయాలంటే జీవితాలను, ఆస్తులను, కుటుంబాలను, అవసరమైతే ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి రాజకీయాలు స్వాతంత్రానికి పూర్వం మన భారత సమాజంలో జరుగుతూ ఉండేవి. ఆ తదనంతర పరిణామాలలో స్వాతంత్రం సిద్ధించినటువంటి తొలినాలలో ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మార్గదర్శనంలో మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు మొదలు పెట్టుకున్నాం. ఒక చక్కటి ప్రయాణమే మొదలైంది. వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, ఒక విజన్, ఒక డైరెక్షన్, ఏ పద్ధతిలో ఈ దేశం ముందుకు పోవాలి అనేటువంటి ఒక మార్గం వేసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగింది. 35,000 కోట్ల పంచాయతీ నిధులను కేసీఆర్ దొంగిలించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొల్లగొట్టిన నిధులతో మేఘ, ప్రతిమ సంస్థలకు బిల్లులు కడుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్ల ఖాతాల్లో వెంటనే నిధులను జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు తెలంగాణతో టీఆర్ఎస్ కు పేరు బంధం ఉండేదని, పార్టీ పేరు మార్పుతో పేగు బంధం తెగిపోయిందన్నారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు, కిరాయివాడు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీహార్ అధికారుల రాజ్యం నడుస్తోందని రేవంత్ అన్నారు. కేసీఆర్ కు కాలం చెల్లిపోయిందని, ఇంకో 5-6 నెలలు మాత్రమే అధికారంలో ఉంటారన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. మీరందరూ చూసిండ్రు, 15th ఫైనాన్స్ కమిషన్ గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన వేలాది కోట్ల రూపాయల నిధులను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి శాసనసభలో ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, అవసరమైతే ఉపాసమైన పండుకుంటాం గాని గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం ఇచ్చాల్సిన నిధులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయమని. అవి కూడా వందలాది కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీ ఖాతాలలో వేస్తే ఆ నిధులను సర్పంచ్, ఉప సర్పంచ్ వాటిని ఖర్చు పెట్టడానికి బ్యాంకులలో ఆ నిధులను విడుదల చేయ. గ్రామ పంచాయతీల హక్కుల కోసం పోరాటం చేస్తామని, కేసీఆర్ నియంతృత్వ పాలన నైజాం పాలనను మించిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరసన చేయకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై చర్యలకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఐపీసీ 353 సెక్షన్ క్రింద శిక్షార్హులవుతారని వ్యాఖ్యానించారు. అక్రమ అరెస్టులు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను గ్రామ పంచాయతీలకు జమ చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. చెక్కులు ఏదైతుందో అవి ఎన్క్యాచ్ చేయబడాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్ఎస్సీ నిధులు విడుదల చేస్తుందో చెప్పని చేసుకుని ఉత్తర్వులు జారీ చేసిందో అది కేవలం కాగితానికే పరిమితం కావడంతో ప్రత్యక్షంగా నిధులు ట్రెజరీకి జమ చేయబడలేకపోవడంతో ట్రెజరీకి ఈ చెక్కులన్నీ. వరుసగా ప్రముఖ రాజకీయ పార్టీలు నాయకుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ గురవుతున్నాయి. ఇటీవల టీడీపీ, వైసీపీ పార్టీలు సహా పలువురు నాయకుల ఖాతాలను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఇక తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ట్విట్టర్ హ్యాండిల్ ను మార్చారు. రంగంలోకి దిగిన ఐటీ శాఖ అకౌంట్ ను గంటలోనే రికవరీ చేసినట్లు తెలుస్తుంది. కాగా గత బుధవారం కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కాగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేల ఎరకేసులో సిట్కు తెలంగాణ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సిట్ మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ ను ఈ కేసులో నిందితులుగా చేర్చాలని సిట్ మెమో ఇచ్చింది. అయితే సిట్ మెమోను ఏసీబీ కోర్టు ఇటీవల రిజెక్ట్ చేసింది. దాంతో ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ హైకోర్టుకు వెళ్లింది. అయితే సిట్ రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కూడా కొట్టివేసింది. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సిట్ నుంచి సిబిఐకి హైకోర్టు ఇప్పటికే
బదిలీ చేసింది. దీనిపై ప్రభుత్వం తరపున ఎలాంటి అప్పీల్ చేయలేదు. ఈ క్రమంలో బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాసులను ప్రతిపాదిత నిందితులుగా పేర్కొంటూ సిట్ దాఖలు చేసిన మెమో విషయాల్లో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ హైకోర్టు సిట్ కు మరో షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు ఎదురు దెబ్బ తగిలింది. సిట్ మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బిఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ ను ఈ కేసులో నిందితులుగా చేర్చాలని సిట్ మెమో ఇచ్చింది. అయితే సిట్ మెమోను ఏసీబీ కోర్టు ఇటీవల రిజెక్ట్ చేసింది. దీంతో ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ హైకోర్టుకు వెళ్లింది. అయితే సిట్ రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కూడా కొట్టివేసింది. అయితే దీనిపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి ఈ తీర్పు సీఎం కేసీఆర్ చెప్పపెట్టు లాంటిదని తెలిపింది. సీఎం కేసీఆర్ కి న్యాయస్థానాలపై గౌరవం లేదని మండిపడింది. చెప్పేసి ఎర కేసు స్టార్ట్ అయింది. ఈ ఎర కేసులో సాక్షాత్తు కమిషన్ రివిజన్ ఏసీబీ జడ్జి ఇచ్చిన ఆర్డర్ మీద ఫైల్ చేసిన గవర్నమెంట్ వరకు క్రిమినల్ రివిజన్ కేసు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు ఇప్పుడు కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఎరా ఎన్క్రాప్మెంట్ అంటారు. ఎరా పోలీసు వాళ్ళే ఎరా వేసి మొత్తం పక్క ఆధారాలతో పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ an entrapment of a red-handed offense in as it was being committed అని చెప్పేసి ఎర కేసు స్టార్ట్ అయింది. ఈ ఎర కేసులో సాక్షాత్తు కమిషనర్ గారే ఆ టైంలో కమిషనర్ గారే అన్ని డబ్బులున్నాయి హైదరాబాద్ బోధ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బెదిరింపులకు పాల్పడ్డారు. ఫ్లాట్లు ఎలా అమ్ముతావో చూస్తానని రియల్టర్ కిరణ్ ను ఎమ్మెల్యే బెదిరించిన ఆడియో కాల్ బయటకు లీక్ అయితే ఆ ఫోన్ సంభాషణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఫ్లాట్లు కొని డబ్బులు ఇవ్వకుండా ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడడం ఆదిలాబాద్ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. నీ అంతు చూస్తానంటూ రాథోడ్ బాపురావు రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. ఫ్లాట్ కొనుగోలు తర్వాత మిగిలిన 28 లక్షలు ఇవ్వాలని అడిగినందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరణ్ ను ఎమ్మెల్యే బెదిరించినట్లు తెలుస్తోంది. డబ్బులు అడగడంతో బోధులో వెంచర్లు ఎలా వేశావో అన్నీ తనకు తెలుసంటూ వ్యాపారిని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎమ్మెల్యే బాపురావు నుంచి తనకు ముంపు పొంచి ఉందని, ఆయనపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అధికారులను రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరణ్ కోరారు. అదే ఎవరో వచ్చి ప్లాట్ చూస్తున్నాడు వెన్నూరు వాళ్ళట చూస్తారు కదా సార్. 1.5 years 2 years నుంచి టైం ఇచ్చిన తర్వాత డబ్బులు ఉంటాయి, పైసలు ఉంటాయి, దునియా కూడా ఉంటది సార్. దునియా సంవత్సరం లెక్క చేసుకోవాలి కానీ లేని కొన్ని లొల్లి పెట్టుకోకండి. ఇక్కడ ఎవరు పెడుతున్నారు సార్? రాని సంవత్సరం నుంచి చెప్తున్నారు లెక్క చేద్దామని. నేను 10 సార్లు పోయినా ఆయన దగ్గరికి. అదే లెక్క చేసుకోండి, కూర్చోండి, ఒకసారి కూర్చొని లెక్క చేయండి. చెప్తున్నా సార్, మొన్న కూడా మీతో చెప్పినా కదా అమ్మాయి చెప్పండి అంటే మీరు ఏమన్నారు పంపిస్తున్నారు కదా. కండిషన్ పెడుతున్నాడు 28 లక్షలు నెట్ దే అంటున్నాడు కదా. ఏది నెట్ అంటే 28 లక్షలు నెట్ నెట్ క్యాష్ తీసుకొని రా అంటున్నాడు. నెట్ కాదు సార్, ఫస్ట్ నా దగ్గరకు మాట్లాడదామని చెప్పిన తర్వాత ఇది నేను ప్రతిసారి వచ్చి తిరగలేము. ప్రేమతో మాట్లాడి చేసుకోవాలి కానీ లొల్లి చేస్తే ఇక్కడ లొల్లి ఎక్కువ అవుతుంది. ఏమైతే సార్ లొల్లి ఎవరు చేసిరు? లొల్లి ఎవరు చేసిరు? చేయడానికి తక్కువ ఉన్నారా? ఇక్కడ కూడా మస్తు లొల్లి ఎవరు చేసిరు సార్? పట్టిగా లొల్లి ఎందుకు పెంచుకుంటారు మీరు? లొల్లి ఎవరు చేసారు సార్? డబ్బులు చేసుకోవాలా? అవునండి, ఇగో మాది కూడా ఇప్పుడు ఎన్ఓసి వస్తున్నది. రేపు మా ప్లాట్ లో స్టార్ట్ అవుతుంది అమ్ముడు ఒక 2 మహిళ తర్వాత. సరే సార్, అది దానికి ప్రాబ్లం లేదు. దేని దానికే కదా, మీదే మాదే దేని దానికే కదా. మేమైతే ఇప్పుడు ఇవ్వమని అనలే కదా. ఏది సార్? ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో ఇటీవల హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల తమ్మినేని వీరభద్రం ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కమ్యూనిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సిపిఎం పార్టీ గుండాలచే హత్యగావించబడినటువంటి అమరజీవి తమ్మినేని కృష్ణయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఇటువంటి బెదిరింపులకి భయపడే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్త
ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈ రోజు తెల్లారిపల్లి గ్రామం రావడం జరిగింది. అదేవిధంగా ఈ హత్య రాజకీయాలతోటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు కావచ్చు, ఇంకా చోటా మోటా నాయకులు కావచ్చు, వీరందరూ ఈ ఖమ్మం జిల్లాని ఎలా దోపిడీ చేశారో ఖమ్మం జిల్లా ప్రజలందరూ గమనించారు. ఈ జిల్లాలో ఒక ఎంపీ స్థానం, 4-5 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినటువంటి సిపిఎం పార్టీని ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో. తాను చాలా ముందుగా రిటైర్ అయిపోయానేమోనని అనిపిస్తోందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయినప్పటికీ రాజకీయాల్లో తనకి ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి రానని, వాటిలో జోక్యం చేసుకోనని తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బూతుల రాజకీయాలు పెరిగిపోవడంపై వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని దిగజారుడుతనానికి పరాకాష్ఠగా ఆయన చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్స్ అనే 4 Cలు రాజకీయాల్లో ఉండాలని తాను తరచూ చెబుతుంటారని వెంకయ్య తెలిపారు. కానీ ఇప్పుడు క్యాష్ కమ్యూనిటీ, క్యాష్ క్రిమినాలిటీ అనే 4 Cలు రాజకీయాల్లోకి వచ్చాయన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఈడీగా ఆంజనేయ గౌడ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. తనను చైర్మన్ గా నియమించినందుకు సీఎం కేసీఆర్ కు ఆంజనేయ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈడీగా ఆంజనేయ గౌడ్ విద్యార్థి దశ నుండి విద్యార్థి ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారు. ఓయూలో విద్యార్థి నాయకుడిగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. జస్టిస్ ఎన్ఏ నజీర్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. పెద్ద నోట్ల రద్దును ధర్మాసనంలోని 5 సభ్యులు సమర్థించారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని, వారు తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ నోట్ల రద్దును కొట్టివేయలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. Regarding subsection 2 of section 26 of the act being unguided and arbitrary in nature and hence unconstitutional. To this end, the following aspects have to be examined. A. Whether demonetization can be initiated at the power of the central government for initiating the process of demonetization. The next question would be whether the central government can, on initiating the process of demonetization, పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఇది దేశ ప్రయోజనాల కోసం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించింది. 2016 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం 1500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం 4:1 మెజారిటీతో కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ తీర్పిచ్చింది. ఈ నిర్ణయం లోపభూయిష్టంగా లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. मित्रों, आज एक बहुत ही महत्वपूर्ण मामले में प्रेस से बात करने हम यहाँ उपस्थित थे अपने दोनों मित्रों के साथ, आरपी सिंह और के शर्मा। आज सुप्रीम कोर्ट का एक बहुत ही महत्वपूर्ण फैसला आया है, जिसमें उन्होंने 2016 के नरेंद्र मोदी सरकार के ऐतिहासिक फैसले, जिसमें 500 और 1000 के नोट को रिसर्कुलेट किया गया था, डिमोनेटाइज किया गया था, उसकी वैधानिकता को चुनौती देने वाले सारे याचिकाओं को स्वीकार कर दिया है. The Supreme Court today, by a majority judgment of 4-1, has dismissed all the 58 writ petitions challenging the constitutional validity of the historic demonetization scheme launched in 2016 by the Narendra Modi government. बहुत उसमें लंबी बहस की गई. आज जजमेंट फाइनली तो अपलोड अभी होना बाकी है, लेकिन जो हम लोगों ने मालूम किया है उसके आधार पर
హిట్ అండ్ రన్ కేసుపై ఢిల్లీలో రచ్చ కొనసాగుతోంది. ఢిల్లీలో నిన్న ఉదయం స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారు ఢీకొట్టింది. అంతేకాకుండా యువతిని కారు 4 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీని అట్టుడికిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, యువతి కుటుంబ సభ్యులు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ప్రొటెస్ట్తో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ ముందు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టేందుకు యత్నిస్తున్నారు. देखिए, ये कल जो घटना है उसमें वहाँ जो चश्मदीद गवाह है उसने बोला कि 22 बार पुलिस को फोन किया, 22 बार फोन करने के बाद भी पुलिस वहाँ नहीं पहुँची। जब दिल्ली में दिल्ली की बेटियां सुरक्षित नहीं है, ऐसा क्यों है कि पुलिस कभी भी टाइम पे नहीं पहुँचती? पुलिस जो एलजी साहब है वो पुलिस ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా సారంగపూర్ గ్రామంలోని కోదండ రామాలయం భక్తులతో కిటకిటలాడింది. ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేశారు. ఏడాదికి ఒకసారి ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ కోదండ రామాలయం సారంగపూర్ టెంపుల్లో జరుగుతున్న ఈ ముక్కోట ఏకాదశికి ఇచ్చేసిన భక్తులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇదేంటంటే ముక్కోట ఏకాదశి మన ఈ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లాలో ఒక 2-3 ఉండొచ్చు గుడిలు. ఆ గుడిలలో వైభవంగా జరిగేదంటే ఇది 2వ గుడి అనుకుంటా. పెద్ద రామ మందిర్ తర్వాత మళ్ళీ మా సారంగపూర్ గుడి అని జరుగుతుందని అనుకుంటున్నాం. ముక్కోట ఏకాదశికి బాగా ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఉత్తర ద్వారం గుడి ఉన్నదంటే మాకు ఒకటే ఉంది, రామ్నగర్ సారంగపూర్ టెంపుల్. కాబట్టి భక్తులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా దుబ్బ అరుంధతి నగర్ లో ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అయ్యప్ప పడి పూజను నిర్వహించారు. లోక కళ్యాణార్థం అయ్యప్ప మహా పడి పూజలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. యువత ప్రజలు ధార్మికం వైపు అడుగులు వేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా బైరాపూర్ గ్రామంలో రుక్మిణి విఠలేశ్వర్ మందిరంలో వైభవపేతంగా వైకుంఠ ఏకాదశిని నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ కమిటీ ధర్మకర్త ద్రోణవల్లి సతీష్ తెలిపారు. అనతి కాలంలోని తెలంగాణలో 2వ పండర్ పేరుగాంచిందన్నారు. ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాం. మరి వారు చాలా దూరం నుంచి అధిక సంఖ్యలో డబ్బులు పోగు చేసి ఆలయం నిర్మాణం చేశారు. అతడే ఈ ఆలయానికి ధర్మకర్త శ్రీతులు సతీష్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది. భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాం. మరి వారు
నిజామాబాద్ జిల్లా భీంగల్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఉదయం నుండి అలంకరణ చేసి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేసి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మార్మోగింది. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేసి నామస్మరణ చేస్తే స్వామివారి కృప అనుగ్రహం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. పూర్వకాలం లోపల సమస్త దైత్యుల యొక్క బాధలను తాళలేక దేవతలందరూ కూడా దానికి తరుణోపాయం సెలవురమ్మని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో బ్రహ్మదేవుడు ఈ దేవతలందరినీ తీసుకొని పరమాత్ముడు నారాయణమూర్తి దగ్గరికి శరణుపోతాడు. ఆ సందర్భం లోపల స్వామివారు పాలకడలో ఉంటారు. వైకుంఠంలో ఉత్తర మార్గంలో బ్రహ్మదేవుడు ఈ దేవతలందరినీ తీసుకువెళ్లి మొరపెట్టుకుంటాడు కనుక అట్టి శుభ సందర్భమును పురస్కరించుకొని దాని స్మరణపూర్వకంగా ఒక ఉత్సవంగా వైకుంఠ ద్వార ఉత్తర ద్వార దర్శనం అయ్యేటువంటి పూర్వకాలం లోపల సమస్త దైత్యుల యొక్క బాధలను తాళలేక దేవతలందరూ కూడా దానికి తరుణోపాయం సెలవురమ్మని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో బ్రహ్మదేవుడు ఈ దేవతలందరినీ తీసుకొని పరమాత్ముడు నారాయణమూర్తి దగ్గరికి శరణుపోతాడు. ఆ సందర్భం లోపల స్వామివారు పాలకడలో ఉంటారు. వైకుంఠంలో ఉత్తర మార్గంలో బ్రహ్మదేవుడు ఈ దేవతలందరినీ తీసుకువెళ్లి మొరపెట్టుకుంటాడు కనుక అట్టి శుభ సందర్భమును పురస్కరించుకొని దాని స్మరణ. నిజామాబాద్ పిట్ల మండల కేంద్రం మీదుగా వెళ్తున్న హైవే 161 నిర్వహణ అథారిటీ అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతున్నారని ప్రజలు ప్రయాణికులు అంటున్నారు. లైట్లు వెలగకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా హైవే అథారిటీ అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు అంటున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్. నిజం కోసం జనం కోసం.